వాట్సాప్ గాయస్, ఫుల్ డే ఆఫ్ ఈటింగ్, వే ప్రోటీన్ యూజ్ చేయకుండా. సో మార్నింగ్ పీటీస్ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడే ఇంటికైతే వచ్చిన. యూజువల్గా నేను ఈ టైంకి వర్కౌట్ చేస్తా, కానీ ఈరోజు కొంచెం నిన్న నైట్ స్లీప్ తక్కువ ఉంది. సో అట్లా అని చెప్పేసి మీల్ వన్ తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత జిమ్కి పోదామని ఫిక్స్ అయిపోయినా. మీల్ వన్ అయితే సింపుల్, లెట్ మీ షో యూ. దిస్ ఈస్ వాట్ మై మీల్ వన్ లుక్స్ లైక్. సింపుల్ అండ్ ప్లెయిన్. ఇది నేను మస్తు సంవత్సరాలకి వెళ్ళి తింటూనే ఉన్నా ఇట్లానే. ఎంత సింపుల్ ఉంటే అంత లాంగ్ టర్మ్ చేయగలుగుతాం, నాకైతే అదే అనిపిస్తుంది. అండ్ వే ప్రోటీన్ అనేది నేను ఇప్పటి వరకు ప్రైమరీ సోర్స్గా అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. జస్ట్ ఎందుకంటే నేను అఫోర్డ్ చేయలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇవన్నీ ఇవన్నీ ఆ వే ప్రోటీన్ కొనే దాని పైసలతోని ఇవి కొంటే నీకు ఇంకా ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ హిట్ చేయగలుగుతావు. సో యా, ఈరోజు మొత్తం అయితే మనము నాన్ వెజ్ తింటాము. సో ఏ రోజైతే వెజిటేరియన్ ఉంటుంది, అంటే మన ఫెస్టివల్స్ ఏమన్నా ఇక తినొద్దు అని అన్నప్పుడు నేను వే ప్రోటీన్ యూజ్ చేస్తా. అది కూడా స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల వీడియో కట్ అయిపోయింది మధ్యలోనే. సో ఏం చెప్తున్నా, యా, నేను అవైలబిలిటీ ఉంటేనే తీసుకుంటా వే ప్రోటీన్. లేకపోతే నార్మల్ సింపుల్ డైట్తోనే నేను కంప్లీట్ చేసేసుకుంటా. అంత సీరియస్ ఏం తీసుకోను, ప్రోటీన్ గోల్ హిట్ చేయాలి ఎట్లయినా అని చెప్పేసి. సో అయిన రోజులు హిట్ చేస్తా, కానీ రోజులు వదిలేస్తా. బయటికి ట్రావెల్ చేస్తున్నప్పుడు అవన్నీ ఏం చేసినా కానీ ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే తీసుకోను అంతే. ఇక లెట్ మీ ఫినిష్ దిస్ ఆఫ్. మీల్ టూలో కలుద్దాం. ఓకే. ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ ది సెకండ్ మీల్. టైం వచ్చేసి 11:46 అవుతుంది. అనుకొని అయితే లేచిన. యా, చికెన్ అండ్ రైస్, బాడీ బిల్డింగ్ స్టైల్. 250 grams చికెన్ అండ్ 200 grams రైస్. కుక్డ్ రైస్ తీసుకుంటాం మనము, సపరేట్గా వేసుకొని కుకింగ్ అవన్నీ ఏం చేయము. సో ఇది 1.5 kg చికెన్ అనమాట. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుంది. సో ఇది 3 daysకి వస్తుంది మనకి. డైలీ 500 grams కాబట్టి. సో ఇప్పుడు 250 grams తీసుకుందాం. ఓకే, ఒక పీస్ సెట్ అయిపోతుంది. చెప్పానా, ఒక వింగ్ చల్లే. ఇట్లా అంటే మ్యారినేషన్కి కొంచెం పెరుగు అవన్నీ కూడా వాడతాం కదా. 250 grams అనుకుంటా, ఒక 30 grams ఎక్కువనే తీసుకుంటాను నేను. అండ్ 3 daysకి కరెక్ట్గా సరిపోతుంది కూడా, అటు ఇటు అయినా కూడా. యప్, ఇప్పుడు ఇది డైరెక్ట్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి 20 minutes ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 25 minutes అవుతుంది ఇప్పుడు ఇది దానికి. 170, 25 minutes. డన్. ఇది అయిపోయిన తర్వాత ఫినిష్ ఆఫ్ చేద్దాం. కరేపాకు పొడి ఒక 1 tablespoon,
2 టేబుల్ స్పూన్స్ తీసుకుందాం. ఎందుకంటే కర్రీ గూడా లేదు ఈరోజు గాబట్టి. సో, యాహ్! 250 గ్రామ్స్ చికెను అండ్ 200 గ్రామ్స్ రైసు. ఆహ్, జిమ్‌కెళ్ళే ముందు బనానా. అసలు ఇప్పుడే జిమ్‌కెళ్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఎండ చాలా ఎక్కువున్నాయి గదా! సో, చేయలేము. సో, సాయంత్రం పోతే బెస్ట్. యాహ్! ఇది ఫినిష్ ఆఫ్ చేస్తా. అండ్ ఇంకోటి, నేను ఎందుకు నాన్ వెజ్జే తింటున్నా, వెజ్ ఎందుకు లేదు నా డైట్‌లో అంటే, స్టార్టింగ్ నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు 1 ఇయర్ అసలు ఏ డైట్ ఫాలో కాకుండా చేసిండే. సెకండ్ ఇయర్ ఆహ్, ఒక 6 మంత్స్ కూడా అట్లనే అయిందనుకుంటా ఇంకా. దాని తర్వాత వెజ్ యాడ్ చేసుకున్నా. వెజ్ యాడ్ చేసుకున్నాంక అది కంటిన్యూ చేసిన అట్లనే. వచ్చినాయి గెయిన్స్, దాంతో గిట్ట బాడీ ట్రాన్స్‌ఫార్మ్ అయింది. బానే కాలేదని అయితే చెప్పలేను. కాకపోతే నాకు ఊకే గట్ ఇష్యూస్ ఏవో ఒకటి అయితనే ఉంటుండే. అండ్ డైలీ గూడా ఎందుకు ప్రాబ్లమ్ అయితా ఉంటుండే. ఊకే గ్యాస్ ప్రాబ్లమ్ అయితుండే. ఎందుకంటే శనగలు, పెసర్లు అవే తింటుండే ఎక్కువ. ఇంకా చాలా వేరే వేరే ఐటెమ్స్ అన్నీ, సోయా ఎక్కువ యూజ్ చేస్తుండే. డైలీ 100 గ్రామ్స్ సోయా తింటుండే. కాకపోతే ఎగ్స్ అప్పటికెళ్ళి ఉండే అన్నమాట డైట్‌ల. ఇప్పుడేందంటే మొత్తం నేను చికెన్‌కి షిఫ్ట్ అయిపోయినా. సో, ఇదన్నమాట స్టోరీ. ఇందాక మీల్‌ల ఫ్యాట్స్ ఏం లేవు గదా! సో, ఇవి హోమ్ మేడ్ అన్నమాట. ఆహ్, నట్స్ మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్, డై డై ఫ్రూట్ ఏదో అట్లాంటిదే. సో, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏందంటే పల్లీలు, నువ్వులు అండ్ క్యాష్యూస్, బాదాం, ఏవో చాలా చాలానే ఐటెమ్స్ ఉంటాయి. అండ్ బెల్లమేసి మా మమ్మీ తయారు చేసింది. ఇన్‌ఫాక్ట్ నేను గూడా హెల్ప్ చేసిన. ఇవి రోల్స్ చేయనీకి లడ్డు లెక్క. సో, ఇవి రెండనమాట. ఒకటి 40 గ్రామ్స్ ఉంటది, 80 గ్రామ్స్.